వెల్కమ్ టు విశ్వం టీవీ. మనం ఈరోజు హైదరాబాద్ బుక్ ఫేర్లో ఉంటున్నాం. ఇది ప్రజాకవి అయిన అందశ్రీ గారి పేరు మీద జరుగుతున్న ఎక్స్పో. ఈ 38th బుక్ ఫేర్ గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ పుస్తక ప్రదర్శన మీద మీ అభిప్రాయం ఏమిటి? నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఆల్సో మనకు ఇప్పుడు పుస్తకపట్నం చాలా పెరగాల్సిన ఆవశ్యకత ఉంది. అండ్ ఆల్సో నా ఫ్రెండ్స్ అందరు కూడా వచ్చారు. బేసిక్గా వాళ్ళని కలవడానికే వచ్చాను నేను. అండ్ అట్ ది సేమ్ టైం ఈ పుస్తకపట్నాన్ని కూడా ఇంకొంచెం పెంచుకుందామని, అందరినీ కలిసినట్టు ఉంటుంది అండ్ పుస్తకాలు కూడా పలకరించినట్టు ఉంటాయి, వాటిని కూడా తీసుకెళ్ళి వచ్చాను ఉద్దేశంతో వచ్చాను. తీసుకున్నారా పుస్తకాలు? ఒక 2 తీసుకున్నాను. ఎటువంటి పుస్తకాలు అవి? కవులకు సంబంధించిన, అది మీకు ఎలా ఉపయోగపడతాయి? అంటే నాకు ఎక్కువ కాస్ట్ రిలేటెడ్ బుక్స్ చాలా ఇష్టం. ప్రొఫెసర్ కంచయ్య గారి బుక్ తీసుకున్నాను, ఒక బుక్. సో దాని గురించి బేసిక్ ఆ కంటెంట్ నాకు చాలా ఇష్టం. ఇంకా లోతుగా అర్థం చేసుకోవడానికి గురించి వెదర్ రిజర్వేషన్స్ కానీ, లేదంటే దళితుల పైన జరిగే వాట్ ఎవర్ ఇలాంటివన్నీ తెలుసుకోవడం కోసం, అట్రాసిటీస్ వాటన్నిటి కోసం అలాంటి బుక్స్ చదువుతాను ఎక్కువ. మీరు ఏదైనా పుస్తకం రాసారా? లేదు అండి, బట్ ఫ్యూచర్లో రాస్తానేమో. ఇప్పుడు డిజిటల్లోనే మనకు అన్ని బుక్స్ దొరుకుతున్నాయి కదా, సో ఇక్కడికి వచ్చి బుక్స్ కొనడం, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? అంటే ఇప్పుడు డిజిటల్ దొరికినప్పటికీ ఆ స్క్రీన్ టైం చూడడం వల్ల మన కళ్ళు ఏవైతే ఉన్నాయో, ఎక్కువ స్క్రీన్ టైం చూడడం వల్ల కళ్ళు అంటే ఇలా నొప్పి లేవడం కానీ, లేకపోతే ఇంకా వివిధ దానికి సంబంధించిన ఇష్యూస్ అన్నీ వస్తాయి. అదే బుక్ మనం డైరెక్ట్గా చదివినప్పుడు కొంచెం కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కూడా అంతా ఉంటాయి అండ్ అది కొంచెం కళ్ళకు కూడా మంచిది. సో ఆ రకంగా చెప్పొచ్చు. సో పుస్తకాన్ని ఆన్లైన్లో కొనడం కన్నా ప్రాక్టికల్గా వచ్చి కొనడమే బెటర్ అని అంటున్నారా? తప్పకుండా ప్రాక్టికల్గా వచ్చి కొన్నప్పుడు వాళ్ళు ఇంకా పుస్తకంతో అది చాలా మనతో డైరెక్ట్గా మాట్లాడుతున్నట్టు ఉంటుంది. స్క్రీన్ చూడడానికి చాలా యాప్స్ ఉన్నాయి, మిగిలినవన్నీ ఉన్నాయి, బట్ డైరెక్ట్గా పుస్తకంతో మాట్లాడడం ఇస్ సంథింగ్ డిఫరెంట్ అని నేను. బుక్ ఫేర్ గురించి మీ అభిప్రాయం ఏమి? నా పేరు గిరిజా పైడి మర్రమ్మ. నేను ట్రావెలర్ని, బేసికల్గా రైటర్ని కూడా. సో ఈ బుక్ ఫేరు మనకు డిజిటల్ బుక్స్ వచ్చాయి, కానీ డిజిటల్ బుక్స్ వినడం వల్ల కేవలం వినికిడి మాత్రమే కాన్సన్ట్రేట్ అవుతుంది. అదే ప్రింట్ బుక్ చదివామనుకోండి, కళ్ళు, చెవులు, మైండ్ అన్నీ ఇన్వాల్వ్ అవుతాయి. కాబట్టి అప్పుడు విషయాన్ని ఎక్కువగా గ్రహించడానికి అవకాశం ఉంటుంది. ఆ బుక్లో ఏదైతే ఉందో ఆ విషయాన్ని ఎక్కువగా మనకి బ్రెయిన్కి ఎక్కడానికి చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి పుస్తకానికి సబ్స్టిట్యూట్గా సెల్ ఫోన్ కానీ, లేకపోతే డిజిటల్ బుక్స్ కానీ, ఆడియో బుక్స్ కానీ, వీడియో బుక్స్ కానీ రావని నేను ఖచ్చితంగా అంటున్నాను. ఆ పుస్తకము వాసన కానివ్వండి, ఆ పుస్తకం చేతితో పట్టుకొని మనం చదువుతున్నప్పుడు ఉండే అనుభూతి కానీ, అది మామూలుగా పుస్తక ప్రియులకు మాత్రమే అర్థమవుతుంది. అందుకే ఇంతమంది పుస్తక ప్రియులు ఈ పుస్తక ప్రదర్శనశాలను వస్తూ ఉన్నారనమాట. రెండోది ఏంటంటే, నేను తీసుకొచ్చిన బుక్ గిరియానం అనే ట్రావెలర్ బుక్ తీసుకొచ్చాను. అది మెయిన్ ఉమెన్ ట్రావెల్ని ప్రమోట్ చేయడం కోసం తీసుకొచ్చింది. ఉమెన్ కనుక ట్రావెల్ చేస్తారు, చాలా వరకు మన ఇండియాలో మెన్ ఎక్కువ ట్రావెల్ చేస్తారు, ఉమెన్ తక్కువ ట్రావెల్ చేస్తారు. కానీ ట్రావెల్ చేయడం వల్ల ఆరోగ్యం ఎంత బాగుంటుంది, ఎంత ఫిట్గా ఉంటుంది అనేది ప్రమోట్ చేయడం కోసమే నేను ఆ బుక్ తీసుకొచ్చాను. ట్రావెలింగ్ అనేది ఉమెన్కి కూడా చాలా అవసరం అండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, ఫిట్గా ఉండడం కొరకు నేను ఆ పుస్తకాన్ని తీసుకొచ్చాను. థ్యాంక్ యూ. ఈ హైదరాబాద్ బుక్ ఫెయిర్ జరుగుతుంది కదా సార్, ఇప్పుడు డిజిటల్ వరల్డ్ అనేది ఎక్కువగా యూజ్ అవుతుంది, చాలా మంది వాడడం కూడా డిజిటల్ పరంగానే. ఈవెన్ బుక్స్ కూడా మనకి చాలా మటుకు ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. సో ఈ బుక్స్ ప్రదర్శన అనేది ఇక్కడ జరుగుతుంది కదా, ఈ ప్రదర్శన ద్వారా లైక్ ఆన్లైన్లో దొరికే పుస్తకాలను ప్రదర్శనగా పెడుతున్నాం కదా, ఇంతమంది రావడానికి గల కారణం ఏమిటి? పుస్తకాల ప్రింటింగ్ ఎప్పుడు ఆగిపోదండి. ఆన్లైన్లో ఉన్నా సరే, మనకి ఇప్పుడు ఇన్ని రకాల పద్ధతులు ఉన్నా సరే, పుస్తకాల ప్రింటింగ్ అన్నమాట హార్డ్ కాపీ చేతిలో ఉంటే దాన్ని స్మెల్, దాని ఫ్లేవర్ చదువుకుంటుంటే అది ఒక గొప్ప దివ్యానుభూతి. కాబట్టి ఎన్ని ఆన్లైన్లో షాపులు మనకి ఎన్ని ఉన్నా సరే, పుస్తకాలు అనమాట ప్రింటింగ్ ఎప్పుడు ఆగలేదు. పుస్తకాల ప్రింటింగ్ ఎప్పుడు ఆగకూడదు కూడా. కాబట్టి ఇలా పుస్తకాల షాపులు ఇంత జనం వస్తున్నారంటే దీని మీద మీరు చెప్పిన ఆన్లైన్ పుస్తకాల ప్రభావం అసలు ఏమాత్రం లేదు. ఆ పుస్తకాలు వేరే, ఈ పుస్తకాలు వేరే. ఇక్కడ పుస్తకాలే కాదు, మనుషులను కలుసుకోవటం, సాటి యాత్రికులను కలుసుకోవటం, వాడితో మాట మంతి చెప్పుకోవటం అన్నీ ఉంటాయి దీంట్లో. అందువలన పుస్తకాలు ఎప్పుడూ ప్రింట్ అవుతూ ఉంటాయి. పుస్తకాల షాపులన్నీ కూడా బాగా డెవలప్ అవుతూ ఉన్నాయి మనకి. పైగా యాత్రా సాహిత్యం, ఆధునిక సాహిత్యంలో కథ, నవలతో పాటుగా సమానంగా వాటికి మెయిన్ స్ట్రీమ్ లిటరేచర్లో వచ్చినాయి ఇప్పుడు మనకు అన్నీ. ఇప్పుడు విషయం ఇంతమంది జనాలు అన్ని బ్రాంచెస్లో కూడాను
పుస్తకం ఒక హస్తభూషణం అండి. పుస్తకం మనకు ఒక మనిషిలాగా, ఒక గురువులాగా, ఒక గైడ్ లాగా మనకు పనిచేస్తుంది అనమాట. ఎప్పుడు వస్తారు పుస్తకాల షాపులకి, ఎప్పుడు కొంటారు. అది ఆ పుస్తకం మహత్యం అంతా ఏం లేదు. ఇంకా సరస్వతీదేవి మన చేతిలో ఉన్నట్లకే పుస్తకం ఉంటే, కాబట్టే వస్తారు ఎక్కువ మంది. ఇప్పుడు ఒక మీటింగ్కి ఆన్లైన్లో పుస్తకాల మీటింగ్ ఇంతమంది ఎప్పుడు రారు. అంటే ఎవరింట్లో వాడు స్క్రీన్ చూసుకోవచ్చు కదా, ఇక్కడ దాకా ఎవరు రారనమాట. పుస్తకాలకు ఉన్న పవర్ అలాంటిది అనమాట. మనకి ఇప్పుడు కూడా ఇప్పటి నుంచి కాదు, అది ఎర్లీ విత్ టైమ్స్ నుంచి అనమాట. మన తాటాకుల్లో పుస్తకాలు ఉన్నప్పటి నుంచి కూడాను ఇప్పుడు దాకా అవునా పుస్తకానికి ఉన్న విలువ అనమాట. అసలు గొప్పది ఆ విషయం. మన చేతిలో ఒక భాండాగారం, ఒక జ్ఞాన భాండాగారం ఉన్నట్లయితే మనం, అందువల్ల ఎక్కువ మంది వస్తారు. ఈ పుస్తకాల ప్రదర్శన ద్వారా మనం ఎంతవరకు జ్ఞానాన్ని తీసుకోగలుగుతాం? సంపూర్ణ జ్ఞానం మనకి పుస్తకాలు ఇస్తాయండి. సంపూర్ణ జ్ఞానం పుస్తకాలు. సంపూర్ణ జ్ఞానం అంటే అంత మటుకి పుస్తకాలు మించింది లేదు అసలు. ఇప్పుడు ప్రతి పలుకు పుస్తక రూపంలో మనకు మారిపోతుంది. ప్రతి వాక్కు కూడా అనమాట బుక్ షేప్లోకి వస్తుంది. ఆ బుక్ షేప్ నుంచే కదా ఎక్కడ పోయినా సరే. నువ్వు కంప్యూటర్లో ఏం చేస్తున్నారు, ఈ బుక్స్ వచ్చిన తర్వాతనే వాటిలో టైప్ చేస్తున్నాం, ఫీడ్ చేస్తున్నాం. కానీ బుక్ లేకుండా అక్కడ ఫీడ్ చేస్తారు, మనిషి మాట్లాడలేరు కదా. కాబట్టి బుక్ ఎప్పుడు కీలకమైన పాత్ర బుక్దే అనమాట. అంటే ఎప్పటికైనా సరే. మీ పేరు సార్? నా పేరు కృష్ణవంశీ అండి. కృష్ణవంశీ గారు, మీరు ఇక్కడైతే బుక్ ఫెయిర్కి వచ్చారు కదా, ఇందులో మీ అభిప్రాయం చెప్పగలుగుతారా? లైక్ ఇది నాలెడ్జ్ ఎంతమందికి ఇవ్వగలుగుతుంది బుక్ ఫెయిర్ అని? అంటే ఎంతమందికి ఇస్తుంది అంటే వచ్చిన వాళ్ళందరికీ ఇస్తుంది. ఎందుకంటే ఈ ఆపర్చునిటీ రావడం అనేది మన అదృష్టం. ఎందుకంటే ఎన్నో బుక్స్, ఒక తరం అని కాదు చాలా తరాలు, ఇంకా చాలా బుక్ స్టాల్స్ యండమూరి గారి బుక్స్ ఉన్నాయి అని అంటే అది మన అదృష్టంగా భావించాలి. అండ్ దాంతోపాటు అనేక రకాల లిటరేచర్, ఒకటి అది కమ్యూనిస్ట్ భావజాలం కానీ, లేదంటే ఇటు సాంప్రదాయమైన లేదా రిలీజియస్ బుక్స్ అయినా కానీ, ఇవన్నిటిని డైవర్స్గా మెయింటైన్ చేసి బ్యాలెన్స్ చేయగలిగే ప్లేస్ ఏదన్నా ఉంది అంటే అది బుక్ ఫేర్. అది మన జనాల అదృష్టం అని చెప్పాలి. ఇంకోటి ఏంటంటే అన్ని ఏజ్ గ్రూప్స్కి, ఒక ఏజ్ గ్రూప్ అని కాదు, చిన్నపిల్లలు చిన్న పజల్స్ లాంటివి అయినా చూసుకోవచ్చు, లేదా పెద్దవాళ్ళు వాళ్ళ ట్రెడిషనల్ బుక్స్ కానీ కల్చరల్ బుక్స్ కూడా చూసుకోవచ్చు. సో అన్ని ఏజ్ గ్రూప్కి అడ్రస్ చేసేలాగా బుక్స్ పెట్టారు. డిజిటల్ మీడియా రాజ్యమేలుతున్న ఈ టైంలో ఈ ప్రాక్టికల్గా ఆన్లైన్లో కూడా మనకి ఎన్నో పుస్తకాలు దొరుకుతున్నాయి. అప్పుడు ఇక్కడ మనం ఈ పుస్తకాల ప్రదర్శన పెట్టడం వల్ల మనకు వచ్చే యూజ్ ఏంటి? అంతే, డిజిటల్ వరల్డ్ పెరిగినా కూడా అంటే ఇంతమంది ఒక 10,000 మంది వచ్చుండొచ్చు, లేదా అంతకంటే ఎక్కువ మంది వచ్చుండొచ్చు. సో వాళ్ళందరూ వస్తున్నారు అని అంటే ఇంకా డిజిటల్ వరల్డ్కి కంప్లీట్గా ట్రాన్సిషన్ అవ్వలేదు అనేది మన అంటే అర్థం చేసుకోవాల్సిందే. సో అట్లీస్ట్ నాకైతే పుస్తకంలోని పేజీలు తిప్పితే కానీ నాకు ఆ చదివిన ఫీలింగ్ రాదు. నేను డిజిటల్లీ చదవలేను, ఆ చదవాలని ఇంట్రెస్ట్ కూడా లేదు. సో మాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరికీ ఇలాంటి బుక్ ఫేర్స్ అవుతున్న రోజులు వస్తూనే ఉంటాము. డిజిటల్గా ట్రాన్సిషన్ అవ్వాలి అంటే మేబీ ఇంకొక జనరేషన్ పడుతుందేమో. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం పుట్టిన పిల్లలకి వాళ్ళు డిజిటల్గానే పెరుగుతున్నారు కాబట్టి అది వేరు. నేను పుట్టినప్పుడు పుస్తకాలు ఉన్నాయి కాబట్టి అది మాకు ఇదే అలవాటు అయిపోయింది. సో మారాలి అని టైం పట్టుద్ది. ఆ చదివిన ఫీలింగ్ కూడా రాదు. ఇంకోటి ఏంటంటే మనం ఆల్రెడీ ఫోన్స్కి అడిక్ట్ అయి ఉన్నాం. సో చదవడం కూడా ఫోన్స్ త్రూ అవుతే ఉన్న ప్రాబ్లమ్స్ కాకుండా ఇంకా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ రావచ్చు. సో ఆ విధంగా పుస్తకాలకి ఉండాల్సిన విలువ ఇంకా ఉంది అండ్ ఉంటుంది అని అనుకుంటున్నాను ఇంకో 10-20 సంవత్సరాలు. నా పేరు పద్మ అండి. మాది వచ్చేసి సైన్స్ ఇన్ వేదాస్ అండి. మెయిన్గా పురాణంలో ఏమున్నది, భాగవత పురాణంలో సైన్స్ అనేది వర్ణించబడిందండి. సైన్స్ అంటే సృష్టి ఎట్లా మొదలైంది, సృష్టికి మూల కారణం ఎవరు, ఈ బ్రహ్మాండం ఒకటే ఉందా, ఈ బ్రహ్మాండాన్ని ఇప్పుడు నాసా సైంటిస్టులు మొన్ననే కనిపెట్టారు. అది దాని గురించి, బ్రహ్మాండాల గురించి, వాటి గురించి అంగారక గ్రహం దగ్గరికి అక్కడికి పోయినారు కదా, అవే గ్రహాలు ఎట్లా వచ్చినాయి ఏంటనేది మన వేదాల్లో, తర్వాత భాగవత పురాణంలో మెయిన్గా ఇది వర్ణించబడింది. సృష్టి ఇది ఒక్కటే కాదు, భూమి వేరే లోకాలు ఉన్నాయి, ఈ లోకాలన్నీ వస్తూ ఉంటాయి పోతుంటాయి. రెండోది బ్రహ్మ అనేవాడు క్షీరాబ్ది విష్ణువు నుంచి పుట్టాడు. ఎట్లా పుట్టాడు అనేది గర్భజలంలోంచి పుట్టాడు. ఆ గర్భజలమే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మన తల్లిలో కూడా గర్భము ఆనుకొని నాభి నుంచి పిల్లలు పుడతారు కదా, సేమ్ అట్లాగేనండి మన వాళ్ళు. అది దాన్ని సైన్స్ లేదంటారు కానీ ఈ సైన్స్ అందులో వర్ణింపబడి ఉంది. తర్వాత 4వ స్కంధంలో వచ్చేసి మీరు చూసుకునేటైతే లోకాలు, ఒక్కొక్క లోకంకి ఎంత దూరం ఉన్నది, సూర్యుడి నుంచి భూమికి ఎంత దూరం ఉన్నది, చంద్రుడికి ఎంత దూరం ఉన్నది, ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్ మైల్స్తో సహా భాగవతంలో వర్ణింపబడిందండి. తర్వాత ఎన్ని గ్రహాలు
ఉన్నాయి, తర్వాత సూర్యుడు ఏ గమనంలో తిరుగుతాడు, దక్షిణాయనం అంటే ఏంటి, ఉత్తరాయణం అంటే ఏంటి, నక్షత్రాలు అంటే ఏంటి, ఈ కృష్ణుడు ధరించే మకర కుండలాలు పెట్టుకుంటాడు కృష్ణుడు, ఆ కృష్ణుడు పెట్టుకునే మకర కుండలాలు ఎట్లా ఉంటాయి, ఆ ఒక నక్షత్రాలు దాన్ని ఎట్లా ఉన్నాయి అనేది భాగవతంలో 4వ స్కందంలో వర్ణించబడిందండి. దాన్ని మేము ఇది ప్రింట్ చేసాము, చాలా చౌకగా అమ్ముతున్నాము. దీంట్లో అంతా ఉందండి. జీవుడు ఎవరు, ఎక్కడి నుంచి వస్తాడు, మనము ఎక్కడి నుంచి వచ్చాం, మన మూల కారణం ఏంటి, ఇవన్నీ కూడా ఈ భాగవతం అనే మొదటి స్కందంలో వర్ణించబడింది. ఈ 4వ స్కందం నుంచి 6వ స్కందం వరకు మన లోకాలు, సైన్స్ మొత్తం ఇందులో వర్ణించబడిందండి. దశమ స్కందంలో వచ్చేసి కృష్ణుడు వాళ్ళ గురించి వర్ణించబడింది. ఏకాదశ ద్వాదశ స్కందాల్లో మాత్రం వైరాగ్యం గురించి వాటి గురించి వర్ణించబడిందండి. ఈ పుస్తక రచయిత ఎవరు? పుస్తక రచయిత డాక్టర్ గణకోట వెంకట శాస్త్రి గారని, వారు రిటైర్డ్ ప్రొఫెసర్ ఫ్రమ్ కెమిస్ట్. వాళ్ళ నాన్నగారి ప్రేరణతోని, వాళ్ళ అమ్మగారు వీళ్ళు చిన్నప్పటి నుంచి ఇవి చెప్పించడం వల్ల క్వశ్చన్ చేయడం, యాజ్ అ సైంటిస్ట్గా క్వశ్చన్ చేస్తారు కదా, అలా క్వశ్చన్ చేసి అందరి దగ్గర కనుక్కొని నేర్చుకొని రాయడం జరిగిందండి. ఎందుకని సైన్స్ ని భగవద్గీతని కలిపారు? అంటే భాగవతం అండి. సైన్స్ భాగవతం ఎందుకు కలిపారంటే క్వశ్చన్ మార్క్స్ ఉంటాయండి. ఇవాళ పిల్లలు వై, వేర్ అనేది క్వశ్చన్ చేస్తున్నారు అందరూ. మనం ఉత్తగా చెప్తే వాళ్ళు వినరు, ఎందుకంటే అందరికీ మైండ్లో ఉంటుంది ఎక్కడి నుంచి వచ్చాం, ఏంటి ఇది, ఇంత ఏమిటి అనేది. దాని గురించి క్వశ్చన్ చిన్నప్పటి నుంచి తను అట్లా అలవాటు చేసుకొని అడగడం, అందరినీ గురువు గారులందరినీ అడిగి నేర్చుకున్నారండి. నేర్చుకొని సైన్స్ పరంగా ఆలోచించి రాయడం జరిగింది ఇది. వీటి ద్వారా మీరు ఏం సందేశం ఇస్తున్నారు? అంటే ఇది మనవి జస్ట్ నాట్ మన వాళ్ళు ఉత్తగా చెప్పలేదు, మన ఋషులందరూ చెప్పినవి కరెక్ట్ అని చెప్పి చెప్పడం అండి. ఇదంతా అంటే వెనకటి వాళ్ళు మనకంటే తెలివి గల వాళ్ళు, ఋషులే కానీ మునులు, వాళ్ళకంతా తెలుసు. అందుకని ఇవి దీంట్లో చెప్పడం జరిగిందండి. ఈ పుస్తకం యూత్ కి ఎలా ఉపయోగపడుతుంది? ఈ పుస్తకం యూత్ కి ఎట్లా ఉపయోగపడుతుంది, యాజ్ అ సైన్స్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇది అంతా ఎక్కడి నుంచి వచ్చింది, ఏమిటి అని క్వశ్చన్ చేయడము, తర్వాత మనం ఎట్లా బతకాలి మోరల్ వాల్యూస్ తోని అనేది ఇది ఇందులో చెప్పబడిందండి. హలో, హాయ్ అందరికీ. నాకు చాలా మంది ఉన్నారు ఇష్టమైన రచయితలు. అంటే ఒక్కొక్కరు ఒక్కో దాంట్లో ఎక్స్పర్ట్స్ కదా. అంటే అట్టడుగు వర్గాల గురించి రాసే వాళ్ళు దాని గురించి, సమానత్వం గురించి రాసే వాళ్ళు అంటే ఇష్టం అండి. ఇష్టం అంటే ఒక్కరు అని చెప్పలేము, నాకు అందరూ ఇష్టం. అందరూ ఇష్టం. ఇప్పుడు మీకు పుస్తకాలు తీసుకోవడం అంటే ఇష్టమేనా? బుక్స్ చాలా ఇంట్రెస్ట్. నేను 10 years నుంచి బుక్ ఫేర్కు రెగ్యులర్గా వస్తుంటాను. అంటే పుస్తకాలను లైవ్లో తీసుకొని చదవడం అనేది చాలా ఇష్టము. ఎందుకంటే ఇప్పుడు డిజిటల్ మీడియా చాలా పెద్ద ఎత్తున ఇట్లా పెరిగిపోతున్నది. అయినా సరే పుస్తకాలు తీసుకొని చదవడం అనేది చాలా మంది పుస్తక ప్రియులకు చాలా ఇష్టం. అందుకే రోజు రోజుకి ఆదరణ అనేది పెరిగిపోతుంది కానీ తగ్గట్లేదు. కాబట్టి బుక్స్ అనేది ఎప్పటికీ ఎల్లకాలం నిత్య నూతనంగా ఉండేది అని నా ఒపీనియన్. సో డిజిటల్ కన్నా ఈ ప్రాక్టికల్ గా వచ్చి కొనుగోలునే మంచిదని అంటున్నారా? డిజిటల్ మీడియా ద్వారా చదివే వాళ్ళు ఉన్నారు, బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ బుక్స్ కొని చదవడం అనేది అది మనం ట్రైన్లో వెళ్ళేటప్పుడు, జర్నీస్లలో వెళ్ళేటప్పుడు అనేది మనకి లైవ్లో బుక్ పట్టుకొని చదవడం అనేది చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. పిల్లలకి కూడా ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కిడ్స్కి మనము పరిచయం చేయించాలి కాబట్టి అది చాలా ఇంట్రెస్ట్ అని దానికోసమే పిల్లల్ని అందరినీ చూపించాలని. ఎట్ ద సేమ్ టైం అన్ని వయసు ఉన్న వాళ్ళు వచ్చిండ్రు. ఈరోజు ఇంత రష్, చాలా క్రౌడ్ ఉన్నది. ఈరోజు ఫస్ట్ టైం అంటే ఈ 1 weekలో చాలా పెద్ద క్రౌడ్ ఉన్నది. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఏంటంటే పుస్తక ప్రియులు అంటే బుక్ లవర్స్ పెరిగిపోతున్నారు. మళ్ళీ రచయితలు కూడా డే బై డే ఇంక్రీజ్ అవుతున్నారు, చాలా మంది పెరుగుతున్నారు. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ అనుభవాలు, వాళ్ళ భావాలు అన్నీ ఇట్లా రచనల రూపంలో తీసుకొస్తున్నారు. అది చాలా సంతోషించాల్సిన విషయం. ఈ పుస్తక ప్రదర్శన వల్ల ఇచ్చే సందేశం ఏమిటి? అంటే ప్రతి ఒక్కరు బుక్ రీడింగ్ అనేది ప్రతి ఒక్కరికి అవసరము. ఇప్పుడు వస్తున్న కిడ్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ మనం వాళ్ళకి నేర్పించాలి, బుక్స్ తీసుకొని చదివించడం అనేది నేర్పించాలి. ఎందుకంటే డిజిటల్ మాయలో పడి పిల్లలు ఖరాబ్ కాకుండా ఉండాలి అంటే బుక్స్ మనం వాళ్ళకి పరిచయం చేయాలి, ఇలాంటి బుక్ ఫేర్లకి తీసుకురావాలి. అట్లా వాళ్ళకి పరిచయం చేయాల్సిన బాధ్యత మన పెద్దల మీదనే ఉన్నది. మళ్ళీ రచయితలు ఇక్కడ చాలామంది రచయితలు అన్ని స్టాల్స్లో ఉన్నారు కాబట్టి వాళ్ళతోని పరిచయాలు, బుక్స్ తీసుకొని చదివించడాలు అనేది మనం పరిచయం చేయించడం అనేది మన బాధ్యత, పెద్దలుగా మన బాధ్యత. కాబట్టి బుక్ లవర్స్కి ఇది ఒక పండగ దినం, పండగ రోజులు 10 రోజులు.
మీకు ఇష్టమైన రచయిత బుక్ తీసుకున్నారు కదా, ఆ హ్యాపీ మూమెంట్ షేర్ చేసుకుంటారా? నాకు ఇష్టమైన రచయితలు నాకు గిఫ్ట్ చేసిండ్రు. ఆ, అంటే ఎవ్రీ టైం వచ్చిన ప్రతిసారి రచయితలు అనేది గిఫ్ట్ చేస్తుంటారు కాబట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే అంటే నేను ఎక్కువ శాతం కొంటుంటాను, బట్ రెగ్యులర్గా చదువుతుంటాను. కానీ అయినా సరే ఇంకో కొన్ని మిగిలిపోయినాయి, అవన్నీ ఇయర్ కంప్లీట్ చేయాలని చూస్తున్నాను. గాడ్ ఈస్ టు బి సీన్ అంటే మనం ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. మేము దివ్యజ్యోతి జాగృతి సంస్థ నుంచి ఉన్నాము అండ్ మా గురువు గారు సర్వశ్రీ ఆశుతోష్ మహారాజ్ అండ్ యూ కెన్ సీ ద ట్యాగ్ లైన్ హియర్, గాడ్ ఈస్ టు బి సీన్. ఇది కొత్త కాన్సెప్ట్ కాదు మ్యామ్, ఇది మన ధర్మ గ్రంథాల్లో మన శాస్త్రాల్లో ఇచ్చిన కాన్సెప్ట్. యాక్చువల్లీ మన శాస్త్రాల్లో క్లియర్ కట్ చెప్పారు మ్యామ్ దాట్ మనుష్య జన్మ దొరికింది ఎందుకు, మనుష్య జన్మ దొరికింది ఆ దేవుడి యొక్క దర్శనం చేసి భక్తి చేయడానికి, ఆ మోక్షాన్ని పొందడానికి. భక్తి అయితే మనం అనుకుంటాము గుడులు, టెంపుల్స్, మాస్క్ మనం వెళ్తాము, పూజలు పునస్కారాలు, హవనాలు అవన్నీ చేస్తారు, తపాలు ఉపవాసాలు, కానీ ఇవన్నీ కర్మకాండాలు. దీని యొక్క ఫలమే మనకు భక్తి దొరుకుతుంది. అండ్ భక్తి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, మనము ఒక పూర్ణ గురువు ద్వారా ఆ బ్రహ్మ జ్ఞానంని ప్రాప్తి చేసి ప్రతి ఒక్క మనుషుల మ్యామ్ ఇక్కడ ఒక తృతీయ నేత్రం ఉంటుంది. లైక్ వి సీ ఇన్ ద స్వరూప్ ఆఫ్ శివజీ, గాడెసెస్ మాత పార్వతి. సో ఇటువంటి తృతీయ నేత్రము, ఇటువంటి విమల నయనము ప్రతి ఒక్క మనిషిలో ఉంది. అండ్ ఒక పూర్ణ గురువు మనకు బ్రహ్మజ్ఞానం ఇచ్చేటప్పుడు మన తల మీద చేయి పెడతారు అండ్ ఈ తృతీయ నేత్రంని యాక్టివేట్ చేస్తారు, జాగ్రత్త చేస్తారు. అప్పుడు ఆన్ ది స్పాట్ మనకు అంతర్ఘట్టంలో ఆ దేవుడి యొక్క జ్యోతి రూపం, ఆ ప్రకాశ రూపం దర్శనం అవుతుంది మ్యామ్. గురుగీతలో శివుడు క్లియర్ కట్ చెప్పారు, శివ్ మహాదేవ్ అఖండ మండలాకారం వ్యాప్తమైన చరాచరం తత్పదం దర్శితమైన తస్మై శ్రీ గురువే నమః. ఈ 2 లైన్స్ లో ఈ శ్లోకంలో మొత్తం మెసేజ్ ఉంది మ్యామ్. దానిలో శివుడు క్లియర్ కట్ చెప్తున్నారు. ఏం చెప్తున్నారు, అఖండమైన శక్తి ఆ చరాచరంలో ఆ బ్రహ్మాండంలో వ్యాప్తం ఉన్న ఆ శక్తిని తత్పదం, తత్పదం అంటే ఆన్ ద స్పాట్, ఇట్స్ అ సంస్కృత్ వర్డ్. ఆన్ ద స్పాట్ అంటే ఆ క్షణమే మన అంతర్ఘట్టంలో దర్శనం చేయించే గురువు. అటువంటి గురువు చరణాల్లో వెళ్ళి మనం నతమస్తకం అవ్వాలి. సో దట్ ఈస్ అ క్లియర్ కట్ మెసేజ్. అండ్ భగవద్గీతలో కృష్ణుడు చెప్పారు, ఎవ్రీ యుగంలో ఆ గురువు వస్తారు, పూర్ణ గురువు తప్పకుండా వస్తారు. అండ్ అనేది ఒకటే ఐడెంటిఫికేషన్, ద ఐడెంటిఫికేషన్ ఈజ్ హీ విల్ షో యూ ద గాడ్ విదిన్ అవర్ ఇన్నర్ వరల్డ్. గాడ్ రియలైజేషన్ మనకు చేయిస్తారు. అండ్ ఎవ్రీ యుగంలో గురువు వస్తారు, మనము ఆ గురువుని గుర్తించాలి. మనం ఒకటే మాట అడగాలి. వివేకానంద లాగా, వివేకానంద కూడా 51 గురువుస్ దగ్గర వెళ్ళారు, ఒకటే మాట అడిగారు, దట్ ఇఫ్ యు ఆర్ అ రియల్ గురు, ఇఫ్ యు ఆర్ అ పూర్ణ గురు, నాకు దేవుడు చూపించండి, అది కూడా ఈ క్షణమే. అప్పుడు రామకృష్ణ పరమహంస ఆయన జీవితంలో వచ్చారు. ఆయన ఆ బ్రహ్మజ్ఞానం ఇచ్చి ఆ తృతీయ నేత్రంని జాగ్రత్తం చేసి ఆ ప్రకాశ్ రూపం దర్శనం చేయించారు. సో ఎవ్రీ యుగంలో భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టు ఎవ్రీ యుగంలో పూర్ణ గురువు వస్తారండి. మనం అటువంటి గురువుని వెతకాలి. ఇఫ్ యు ఆర్ నాట్ గెటింగ్ సచ్ కైండ్ ఆఫ్ గురు, యూఆర్ ఆల్వేస్ వెల్కమ్ మ్యామ్. మా గురువు గారు సర్వశ్రీ ఆశుతోష్ మహారాజ్, ఆయన ఇదే బ్రహ్మ జ్ఞానం ఇస్తున్నారు మ్యామ్. యూ కెన్ సీ ద వాలంటీర్స్ ఆన్ అవర్ స్టాల్. వీఆర్ నాట్ పెయిడ్ సర్వెంట్స్, వీఆర్ డూయింగ్ ద సెల్ఫ్లెస్ సేవ హియర్. బికాజ్ మేము కూడా ఆ బ్రహ్మ జ్ఞానంని పొంది ఆ దేవుడి దర్శనం చేశాము మా పూర్ణ గురు ద్వారా, అశుతోష్ మహారాజీ ద్వారా. అందుకే మేము అంత కాన్ఫిడెంట్లీ అందరికీ మెసేజ్ ఇస్తున్నాము. అది ఆయన ఆజ్ఞ, దట్ యూ ట్రై టు గో టు ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇన్ ద సొసైటీ అండ్ గివ్ ద మెసేజ్ దట్ ఈ యుగంలో కూడా ఆ బ్రహ్మ జ్ఞానము దొరుకుతుంది, ఆ పూర్ణ గురు వచ్చారు, మీరు కూడా అంతర్ఘట్టంలో ఆ దేవుడి యొక్క దర్శనం చూడొచ్చు. దాట్స్ వై ద ట్యాగ్ లైన్ ఈస్ దట్ గాడ్ ఈస్ టు బి సీన్. మీరు ఇప్పుడు ఫైనల్ గా ఈ స్టాల్ పెట్టడానికి కారణం ఇదేనా? ఇదే మ్యామ్. యాక్చువల్లీ ఈ బుక్స్ కూడా మీరు ఏ బుక్స్ అయినా తీసుకోండి మా స్టాల్ నుంచి, దాంట్లో ఒకటే సారం ఉంది మ్యామ్. బికాజ్ ఈ బుక్స్ అన్ని చాలా రీసెర్చ్ చేసి మరి విత్ ప్రూఫ్ రాశారు మ్యామ్. ఎందుకంటే ధర్మ గ్రంథాలు, శాస్త్రాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చదివే టైం చాలా మందికి లేదు. ఇఫ్ అట్ ఆల్ చదివితే కూడా దాని యొక్క డీప్ మీనింగ్ అర్థం చేసుకునే లెవెల్కి మనం లేవు. అందుకే ఈ బుక్స్ చాలా రీసెర్చ్ చేసి మీరు స్కాలర్స్ ద్వారా ఈ బుక్స్ని సింప్లిఫైడ్ మేనర్లో రాసాము, సో దట్ కామన్ మ్యాన్ షుడ్ అండర్స్టాండ్ దట్ వై వీ హ్యావ్ గట్ ద హ్యూమన్ బాడీ. ఆ హ్యూమన్ బాడీలోనే మనకు వరం ఉంది, ఆ దేవుని చూడే వరము. అండ్ ఒక పూర్ణ గురు ద్వారానే ఆ బ్రహ్మ జ్ఞానాన్ని పొంది మనం భక్తి అనేది అప్పుడు స్టార్ట్ అవుతుంది. మన రియల్ జర్నీ ఆఫ్ భక్తి స్టార్ట్స్ అట్ దట్ టైం. మ్యామ్ మీరు చేసిన పుస్తకాలు ఏమైనా ఉన్నాయా? ఈ మధ్యనే ఛాయా పబ్లికేషన్స్ కోసము 2 అవార్డ్ విన్నింగ్ ఇంటర్నేషనల్ నావెల్స్ ట్రాన్స్లేట్ చేశాను తెలుగులోకి. ఒకటి ఫినిష్ నావెల్ ది హీలర్ అని, ఇంకొకటి ఐస్లాండిక్ నావెల్ జార్ సిటీ అని. రెండిటికి అవార్డ్స్ వచ్చాయి అక్కడ ఆ దేశాల్లో. 2 క్రైమ్ ఫిక్షన్స్ అనమాట.
సో బేసికలీ ఆ భాషలోంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి ఇంగ్లీష్లోంచి నేను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశాను. ఛాయ ఈసారి విదేశీ సిరీస్ అని తీసుకొస్తుంది. అందులో ఏంటంటే అంతర్జాతీయ బెస్ట్ సెల్లింగ్ నావెల్స్ కానీ బుక్స్ కానీ ఏమైనా ఉంటే కనుక వాటిని తెలుగులోకి తీసుకొస్తుంది. అందులో ఈ ఫినిష్ నావెల్, ఐస్లాండిక్ నావెల్ ఫస్ట్ టైం తెలుగులోకి తీసుకొచ్చాం. అలాగే వాళ్ళకి తెలుగు భాష ఒకటి ఉంది అని మన ద్వారానే తెలిసిందనమాట. సో ఆ పరంగా చూసుకుంటే ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. ఈ బుక్స్ నావెల్స్ వల్ల మీరు ఇచ్చే సందేశం ఏమిటి? ఇవి యాక్చువల్లీ క్రైమ్ ఫిక్షన్, కానీ అందులో ఏంటంటే ఆ దేశాల్లో ఉండే రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు ఉంటాయి కదా, అలాగే మానవ సంబంధాలు ఎలా ఉంటాయి, మన ఆలోచనలు ఎలా ఉంటాయి, విధి విధానాలు ఎలా ఉంటాయి, తర్వాత మన ఎమోషన్స్, ఫీలింగ్స్ కానీ ఒకరితో ఒకరు ఎలా డీల్ చేసుకుంటాము, పరిస్థితులను బట్టి ఎలా రియాక్ట్ అవుతాము, ఇలాంటివి చాలా అంతర్లీనంగా నడుస్తూ ఉంటాయి అన్నమాట. సో తెలియకుండానే ఒక మెసేజ్ని పాస్ చేస్తాయి. ఒక ఫిలాసఫీ ఉంటుంది వాటిలో, ప్రతి క్రైమ్ థ్రిల్లర్లో. అంటే ఆ క్రైమ్ థ్రిల్లర్ అంటే జస్ట్ క్రైమ్ గురించి మాత్రమే ఉండదు, ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్నీ అందులో కవర్ చేస్తూ రాస్తారు. సో అదే నేను తెలుగులో అందరికీ అర్థమయ్యేలాగా సింపుల్ భాషలోనే, ఇంగ్లీష్ అండ్ తెలుగు అంటే ఇప్పుడు ఇంగ్లీష్ కూడా మనకి దైనందిన భాషలోకి వచ్చేసింది కదా, వాడుతున్నాం కదా పదాలని, అవి కూడా ఉండేలాగా ఈజీగా అర్థమయ్యేలాగా రాయడానికి ట్రై చేశాను. అండ్ థ్యాంక్ఫుల్లీ రెస్పాన్స్ బాగానే ఉంది. అది ఇప్పుడు ప్రతి జనరేషన్ వాళ్ళకి యూజ్ అవుతుందా? అది మోస్ట్లీ వీళ్ళు ఛాయా పబ్లికేషన్స్ ఏంటంటే ఇది యంగర్ జనరేషన్స్ని టార్గెట్ చేసుకొని పెట్టుకున్న ఇది, ఈ పర్టికులర్ ఈ బుక్స్, ఈ క్రైమ్ ఫిక్షన్ కానీ ఇవన్నీ. సో ఎస్, జెన్సీ వాళ్ళకు కూడా ఈజీగా అర్థమవుతుంది. చెప్పాను కదా ఇంగ్లీష్ అండ్ తెలుగు పదాలు వాడాలని, కాబట్టి ఈజీగా అర్థమవుతుంది, ప్రాబ్లం ఉండదు. 38వ బుక్ ఫెయిర్ హైదరాబాద్ లో జరుగుతున్నది. ఇక్కడ పల్లెకు పుస్తకం అనే ఒక డొనేషన్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఎవరైతే బుక్స్ తెచ్చి డొనేషన్ చేయాలనుకుంటున్నారో అది వాళ్ళు ఇక్కడ చేయొచ్చు. ఈ బుక్స్ రూరల్ ఏరియాలో ఉండే పిల్లలకి ఉచితంగా ఇవ్వడం జరుగుతాయి. ఈ పుస్తకాలు రూరల్ పిల్లలకి ఎంతో ఉపయోగపడతాయి. సో అందుకని ఎవరైతే డొనేట్ చేయాలనుకుంటున్నారో అది వాళ్ళు ఇక్కడికి వచ్చి చేస్తే అది ఎంతో మందికి ఉపయోగపడుతుంది. ఈ హైదరాబాద్ బుక్ ఫేర్ లో ప్రతి ఇయర్ ఈ డొనేషన్ అనేది జరుగుతుంది. ఇకపై ఇంకా మిగిలినది రేపు ఒక్క రోజు మాత్రమే. ఎవరైతే డొనేట్ చేయాలనుకుంటున్నారో, ఇంకా ఎవరైతే బుక్ ఫేర్ ని చూడాలని అనుకుంటున్నారో వచ్చి విజిట్ చేయండి.